చాలా సూపర్ చిత్రమే. చాలా రోజుల తర్వాత నేను ఒక ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్ చేశాను ఇందులో, హీరోయిన్ ఫాదర్గా. అంటే నా కెరీర్లో ఒక జనరేషన్, ఇంతకుముందు అంతా హీరో బ్రదర్ కిందో లేకపోతే ఫ్రెండ్ కిందో బావ కిందో చేసేవాడిని. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ కింద చేశాను. ఈ సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ మీరే వేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్ గవిరెడ్డి బలంతో పట్టుబట్టి మరి వేయించారు. ఈరోజు ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే రాజ్ తరుణ్కి, ఆయనకు ఒకేసారి 3 షూటింగ్లు జరిగినాయి. ఈ సీతమ్మ అందాలు, కుమారి 21F అండ్ సినిమా చూపిస్తామా, 3 సినిమాలు ఒకేసారి షూటింగ్ జరిగినాయి. 3 సినిమాలు సూపర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ రాజ్, విష్ ఆల్ ద బెస్ట్. అందరికి నమస్కారం అన్న. నేను ఎప్పుడు నాకు ఎక్కువ మాట్లాడను రాదు, సినిమా మాట్లాడద్ది. ఎందుకంటే ఈరోజు అలా ఉంది. నాకు పవర్ స్టార్ తర్వాత మళ్ళీ నాకు రాజ్ తరుణ్కి వరుస 4 హిట్లు పడ్డాం. ఆయనకి ఎలా పడ్డాయో అలాగా వరుస హిట్లు పడ్డాయి. నాకు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసి, తమ్ముడు తర్వాత మళ్ళీ సినిమాకి బాదుకున్నాం థియేటర్ దగ్గర అని చెప్తున్నారు. గేట్ దగ్గర తమ్ముడు సినిమా తర్వాత మళ్ళీ బాదుకుంటున్నామన్నా ఈ సినిమాకి టికెట్లు దొరక్క. ఏంటి అంటే 70 సంవత్సరాల ముసలోళ్ళ నుంచి 16 సంవత్సరాల బొడ్డోళ్ళ దాకా, ఇక చిన్న పెద్ద ముసలి ముతగాని లేదు, ఆడ మగ పిల్ల జల్ల ఇక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్న సినిమా ఇది. మా అమ్మ నాన్న ఇప్పుడు 2వ సారి చూశారు. మా అమ్మ సీత ఫ్యాన్, మా నాన్న లవకుశుల సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళారండి. సంపూర్ణ రామాయణం లవకుశుల తర్వాత మళ్ళీ సీతామందాల రామాయణ చిత్రాలకు మా నాన్నగారు వెళ్ళారు పట్టు పంచ కట్టుకొని. ఆయన వెళ్ళి మా ఊరు పంచాయతీ ప్రెసిడెంట్కి, ఎంపీటీసీలకి వాళ్ళందరికి ఫోన్లు చేసి సినిమా చూడంటారా చాలా బాగుందని అంటే మొత్తం వాళ్ళందరూ ఈరోజు బయలుదేరుతున్నారు. ఈ సినిమా సక్సెస్ని చేసినందుకు నిజంగా రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అందరికీ, తర్వాత మొత్తం ఏపీ తెలంగాణ జనాలందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమాలో నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి పేరు తీసుకొచ్చిన మా డైరెక్టరు అండ్ హీరో, వాళ్ళిద్దరు నా సపోర్టింగ్. వాళ్ళిద్దరి వల్ల నేను ఈరోజు ఆ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేశాను. మరి నా మిత్రులు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సక్సెస్లు కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సక్సెస్. ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా ముందు మంచి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలోనూ ముందుండే మీడియా మిత్రులకి, ముందుగా నాకు ఇంత మంచి లైఫ్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శైలేంద్రబాబు గారు, అలాగే హరీష్ గారు, శ్రీధర్ గారు, మరోసారి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే మూడు హిట్ల తర్వాత నాకు జీవితంలో ఒక మెట్టు ఎదగడానికి, మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ ఒక మెట్టు ఎదగడానికి నన్ను నమ్మి నేనేం చెప్తా చేసి నన్ను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన నా ఫ్రెండ్ రాజ్ తరుణ్కి కూడా థ్యాంక్ యూ. సో ఇంకా సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలండి, అందరూ ఫ్యామిలీస్తో సహా వెళ్ళి, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానండి, ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరో కాదండి, రాజ్ తరుణ్ కూడా ఒక క్యారెక్టర్. అంటే తన 3 సినిమాల తర్వాత ఇమేజ్ దృష్టిలో పెట్టుకోవద్దండి. తను కూడా ఎప్పుడు హీరోలో ఫెయిల్ అవ్వడండి. సినిమాలో క్యారెక్టర్ ఇంపార్టెంట్. సో ఫ్యామిలీస్కి ఇంపార్టెంట్. సరదాగా న్యాచురల్గా విలేజ్లో జరిగే ఒక సినిమా అండి. సో అలా దృష్టిలో పెట్టుకొని నేను ఈ కథ రాయడం జరిగిందండి. తరుణ్ బాడీ లాంగ్వేజ్, తను ఇంట్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి, బామ్మ మదర్, అలా పక్కింట్లో విలేజ్లో ఎలా ఉంటాయి, అలాంటి ఎమోషన్ దృష్టిలో పెట్టుకొని తరుణ్ దృష్టిలో పెట్టుకొని రాసిన కథ అండి. సో దీనిలో ట్విస్ట్లు, యాక్షన్లు వేరే ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. చాలా నార్మల్ కథ. సరదాగా విలేజ్లో కుర్రాడు ఒక అమ్మాయి వెనకాల పడితే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయిని ప్రేమను ఎలా దక్కించుకున్నాడు, అదే సింపుల్ కదండి. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు, ఫ్యామిలీతో వెళ్ళిన ప్రతి ఒక్కరు థియేటర్లోంచి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫ్యామిలీతో అందరూ వెళ్ళి రాత్రి చాలామంది ఫోన్ చేసి చాలా బాగుంది సీను, కొంచెం కథ రెగ్యులర్ అని అనిపించినా సరే కానీ సినిమాలో ఎక్కడా బోర్ కొట్టలేదు, ఎంజాయ్ చేస్తానే ఉన్నాం. లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు సీట్లోంచి లేకుండా నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మా సీతమ్మ అందాల రామయ్య చిత్రాలు అలా చూసి వచ్చారండి. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫోన్ చేస్తున్నారండి. వైజాగ్ నుంచి ఒక బామ్మగారు ఫోన్ చేసి చెప్పారనమాట, ఒరే నువ్వు బామ్మల దగ్గర బాగా తిట్లు తిని దెబ్బలు తినుంటావు, అందుకే నీకు బామ్మల సెంటిమెంటు, బామ్మల మీద సీల్ అంత బాగా రాసావని చెప్పారండి. సో నాకు అంత బాగా నచ్చిందండి, మంచి కాంప్లిమెంట్ అనిపించిందండి. అలాగే ఈ సినిమాలో నా కోసం చాలామంది కష్టపడ్డారండి. సినిమా అంతా పాలకొల్లు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేశాండి. అప్పుడు నాకు ఎంతో సహాయం అందించారండి ఫ్రెండ్స్ అంతా.
పర్టికులర్ ఈ సినిమాకి ఫోటోగ్రఫీ అందించిన విశ్వ, అలాగే కార్తిక్ శ్రీనివాస్ గారు, అలాగే సినిమాకి బెస్ట్ మ్యూజిక్ అందించిన మా గోపి సుందర్ గారు, అందరికీ పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే సినిమాలో మంచి క్యారెక్టర్ ప్లే చేయడానికి అంటే అందరూ యాక్టర్లు అనగానే కొంచెం అందరూ ఎవరు కోఆపరేట్ చేయట్లేదు అది ఇది అంటారండి బేసిక్గా. కానీ ఈ సినిమాలో ప్రతి యాక్టర్ నా కోసం, మా సినిమా కోసం 40 డిగ్రీ సమ్మర్లో కూడా ఏమీ పట్టించుకోకుండా క్యారవాన్లు ఉన్న లేకపోయినా మాతో పాటు ఎక్కడ పడతారు కూర్చొని నించొని తిని ప్రతి ఒక్కరు, రాజా రవీంద్ర గారు, షకలక్ శంకర్ గారు, అలాగే ఎన్ శంకర్ గారు, సూర్యకవాన్ గారు, హేమ గారు, రణధీర్, ప్రతి ఒక్కరు మా కోసం ఎంతో కష్టపడ్డారండి. నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే మా సినిమా ఈరోజు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ అండి. అంటే ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఇంకా ఫ్యామిలీస్ బాగా వెళ్తున్నారంటండి. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్కి బిగినింగ్. నేను చిన్నప్పటి నుండి సినిమాలు పిచ్చిగా చూడడం వల్ల సినిమాలో కనిపించాలని, ఓ యాక్టర్ కావాలని హైదరాబాద్ వచ్చాను. కన్న ఊరు కన్న తల్లిని విడిచి ఇంత దూరంగా వచ్చి ఉన్నారని బాధగా ఉండేది. అవకాశం కోసం తిరిగాను. జబర్దస్త్లో కొన్ని స్కిట్లు చేశాను. నిజంగా ఆ జీసస్ దయ వల్ల శ్రీనివాస్ గవిరెడ్డి సార్ దొరకడం, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇవ్వడం, నేను ఆయనకు ఆ జన్మంతా రుణపడి ఉంటాను. నిజంగా నేను రోడ్డు మీద తిరుగుతున్న నాకు ఓ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి మా శ్రీనివాస్ గవిరెడ్డి అన్న. మీ మేలు ఎన్నడూ మర్చిపోలేను. నా ముందు వెనక శకల శంకర్ అన్న ఉన్న ప్రోత్సాహం కూడా నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్లు కూడా నాకు ఒక తమ్ముడిగా అందరూ భావించారు. ఈ చక్కని అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాదురా, రాత్రి నుంచి ప్రాక్టీస్ చేసావు కదరా, మళ్ళీ ఫోన్లో తీసుకుని వచ్చావు. క్లైమాక్స్ ఏడిపించాడండి అందరికీ. నిజంగా చూడని వాళ్ళందరికి మాత్రం ఇది మాత్రం చూడండి, తన కోసం వెళ్ళండి క్లైమాక్స్. సార్ ఒకసారి అదే, అలాగే సినిమాలో క్లైమాక్స్ ఉండే మర్చిపోయాను. క్లైమాక్స్లో తిని చేసినది మామూలు విషయం కాదండి, చాలా కష్టపెట్టాను. సినిమాలో క్లైమాక్స్లో ఈయన శ్రీకాంత్ రెడ్డి గారు అందరూ చాలా బాగా చేశారండి. పర్టికులర్ క్లైమాక్స్ గురించి జనాలు అంతా చాలా బాగా చెప్తున్నారండి. పర్టికులర్గా ఆ కాంప్లిమెంట్ కూడా నాకు చాలా అనిపించిందండి. థ్యాంక్ యూ. ఇప్పటికి తగ్గలే చూడు, ఏడుస్తున్నాడు సార్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. Andariki namaskaram. Thank you all for your love, support and wishes. Thank you media people for supporting us in the best way possible. I am so happy to hear that our movie is getting such remarkable response. I watched our movie twice. I sat among the audience and watched it. They were cheering, they were so happy and they got really entertained. I could feel it. And that's what made me really, really happy. This movie is very, very special to me and it will always be. I am proud of each and everyone in my team. That's it. Thank you all. I can speak a little but sorry, please bear with me. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రయత్నించలేదండి, ఒక మంచి సినిమా చేద్దాం, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చేద్దామని ప్రయత్నించాం. అండ్ దట్ ఇస్ వాట్ యూ డన్ అండ్ పీపుల్ యాక్సెప్టెడ్ ద రైట్ వే. మేము ఏదైతే చేసామో దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా ముందు సినిమాలో ఈ సినిమా కూడా హిట్ చేసినందుకు. ఇది నాకు ఇది నిజంగా ఇందాక చెప్పినట్టు ఇది యాక్షన్ మూవీ ఇదేం కాదండి, ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది. నాకు రిలీజ్ దగ్గర నుంచి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయండి, వైజాగ్ వైపు నుంచి కానీ, అమలాపురం నుంచి కానీ, భీమవరం నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ. సో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమాని చాలా ప్రేమిస్తున్నారు, సినిమా బాగా నచ్చింది అంటున్నారు. అండ్ ఇట్స్ పికింగ్ అప్ ఎవ్రీ సింగిల్ షో, ప్రతి షోకి సినిమా పికప్ అవుతుంది, చాలా బాడుతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్. అంటే నాకు 3 హిట్లు తర్వాత హిట్ అని తెలియదండి, ఈ సినిమా హిట్ అని మాత్రం తెలుసు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ వెరీ బిగ్ హిట్. మేమందరం కూడా మా ప్రొడ్యూసర్స్ కానీ, మా డైరెక్టర్ కానీ, నేను కానీ, మొత్తం శకల శంకర్ కానీ, వరల్ బాబు, మా నవీన్, చాలామంది మా ఆర్టిస్టులు అందరూ, మీ అందరం కూడా మనసు పెట్టి చేసామండి సినిమా. సో మా అందరి కష్టాన్ని గుర్తించినందుకు, మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండి. థ్యాంక్ యూ. అంటోంది నా
సంబరం